హాయ్ గైస్, మేము దీన్ని చింతపండు చట్నీ అంటామండి. మీరేమంటారో నాకు తెలియదు. కొంచెమంతా కారం పొడి వేసుకున్నా, కారం పొడి వేసి తగినంత సాల్ట్ వేసేసుకొని, ఇంకా ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నా అవి కూడా ఇంకా దీంట్లో వేసేసి, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని ఉన్నా అవి కూడా వేసేసి ఇంకా మిక్సీ పట్టేసుకోవడమేనండి. మిక్సీ పట్టేసి ఇంకా తర్వాత చింతపండు నానబెట్టుకొని ఉన్నా అది కూడా వేసేసి కొన్ని నీళ్ళు యాడ్ చేసేసి ఇంకా మిక్సీ పట్టాలి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా పచ్చడి ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి. ఇంకా తర్వాత కానీ కొంచెం అంత ఆయిల్ వేసేసి ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి ఆవాలు జీలకర్ర వేసేసి చిటపటలాడిన తర్వాత ఆ చింతపండు పచ్చడి అనేది దీంట్లో వేసేసుకొని బాగా కలబెట్టేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే కనుక సూపర్గా ఉంటుందండి. మీ ఏరియాలో దీన్ని ఏమంటారో కామెంట్ పెట్టేసేయండి. మా పచ్చడి ఎలా ఉంది.